Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers. ఇంకొక పాట పాడొచ్చు కదా మా ఆడియన్స్ కోసం, లేదా డైలాగ్ చెప్పొచ్చు కదా. భలే చెప్తున్నావు అసలు, నువ్వు యాక్ట్ చేస్తుంటే అరే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది తెలుసా. ఇంకోటి ఏదన్నా డైలాగ్ చెప్తావా? డైలాగ్ కానీ పాట కానీ నా సొంత డైలాగ్. నీ ఇష్టం, నీకేది వస్తే అది చెప్పు. తీయండ్రా కత్తులు, వెయ్యండ్రా బాంబులు, దొరికినోడిని దొరికినట్టుగా ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలుగా నరకాలి. నాయుడు పేరు చెప్తే నరాలు తెగిపడాలి. మాటలతో చెప్తే వినర్రా మీరు, కత్తి వేటతో సమాధానం చెప్పాలి. ఎందులో డైలాగ్? ఎందులో ఓన్ డైలాగ్? నీకు ఓన్ డైలాగ్ నువ్వు రాసుకున్నావా? ఓ, నువ్వు డైలాగులు కూడా రాసుకుంటావా? నైస్ నాన్న, చాలా మంచి టాలెంట్. ఇంకేముంది, యాక్టింగ్ చేస్తా అంటున్నావు, డైలాగులు రాసుకుంటా అంటున్నావు, డాన్స్ కూడా చేస్తావు కదా. డాన్స్ స్కూల్కి ఇప్పుడు వెళ్తున్నావు. ఏం నేర్చుకుంటున్నావు? ఆర్ట్ ఫామ్ ఒకటి ఒక సాంగ్ ఉంటుంది. అది ఏం సాంగ్? చికిరి చికిరికి నేర్చుకుంటున్నావు వెళ్ళి స్టెప్లు? చికిరి చికిరి కాదు. సరే, ఏదో ఒక సాంగ్ కి నేర్చుకుంటున్నావు వెళ్ళి డాన్స్. ఏ పోరిద్దారు వయ్యారిలే, ఆ పాటకి నేర్చుకుంటున్నావా? ఓన్లీ ఆ పాటకే నేర్చుకుంటున్నావా? ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీ స్టైల్ నేర్చుకుంటున్నావు నువ్వు, అంతేనా? డాన్స్ క్లాసికల్ అలా ఏం కాకుండా ఫ్రీ స్టైల్ డాన్స్ నేర్చుకుంటున్నావు. ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? ఎలా ఉంది? ఎవరైనా గుర్తుపడుతున్నారా వెళ్తుంటే, అరే పెద్దిలో క్యారెక్టర్ చేసిన అబ్బాయి అని అన్నా గుర్తుపడుతున్నారా? మా ఫ్యామిలీ వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరిలో ఇజ్జత్ ఇలా పెరిగిపోయిందంటావు. నువ్వే ఇంటికి పెద్దోడివై బాధ్యత తీసుకుని. మా బెస్ట్ ఫ్రెండ్స్ పేరు చెప్పాలా? చెప్పు. రషీద్, ఫజల్, ప్రశాంత్, ఓకే, గౌతమ్. సో వీళ్ళందరికీ హాయ్. వరుణ్, ఓకే. సో వీళ్ళందరూ నీ బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా లేదంటే? వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను నేర్పియాలని చెప్తుర్రు వాళ్ళు. ఓహో, బాగుంది. నువ్వు నేర్పించి వాళ్ళకి ఇవన్నీ చేస్తే వాళ్ళు వస్తారనమాట. ఫస్ట్ టైము కెమెరా పెట్టినప్పుడు భయం వేస్తుందా? ఫస్ట్ యాక్టింగ్ చేసినప్పుడు ఏం భయం పోలే? ఎందుకు? పెద్ద పెద్ద యాక్టర్స్ చూసి కూడా భయం వేయలే నీకు? అందరూ ప్యాంపర్ చేస్తూ మాట్లాడుతున్నట్టున్నారు కదా నీతోటి. ఏం భయం వేయలే? యాక్షన్ కెమెరా అంత మందిని చూసినా కూడా నీకేం భయం వేయలేదా? ఏం భయం మనుషులే వాళ్ళు. పెద్ద మాటే, మనుషులే కదా వాళ్ళు కూడా అంట. సో ఈ సెట్స్కి వెళ్తూ ఉంటావు కదా, సో అక్కడ ఫుడ్ అది ఎలా ఉంటుంది? బాగుంటుందా? ప్రొడక్షన్ ఫుడ్ అంతా బాగుంటుందా? హ్యాపీగా నీ సీన్ అయిపోయా కాసేపు అక్కడ ఆడుకుంటావా నువ్వు, లేదంటే పక్కన కూర్చొని అన్ని చూస్తూ ఉంటావా? పక్కన కూర్చుంటా, ఆడుకోను ఎక్కువ. నేను ఎక్కువ ఆడుకోవా? చెల్లితో కూడా ఆడుకోవా? ఇంట్లో అయితే ఆడుకుంటా కానీ బయట ఆడుకోను. బయట లొకేషన్లో అయితే ఆడుకో. ఓకే, సూపర్. ఏం చెప్తావు ఆడియన్స్ కి పెద్ద సినిమా గురించి చెప్పు. పెద్ద సూపర్ ఉంది, అందరు చూడుర్రి ప్లీజ్. పెద్ద పైన ట్రోల్స్ పెట్టకుర్రి ఎక్కువ. సో సినిమా చూడండి. సినిమాలో మా బుడ్డోడు యాక్టింగ్ చూడండి, ఇరగ తీసేస్తాడు అసలు. 2-3 చోట్ల కనిపిస్తాడు అంతే, బట్ ఇంపాక్ట్ మాత్రం మామూలుగా ఉండదు. సో అసలు నిజంగా చాలా బాగా చేసావు నాన్న. చూసిన తర్వాత జనాలు ఏం చెప్పారు? ఎవరన్నా కాంప్లిమెంట్స్ ఏమి ఇచ్చారు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరన్నా ఇచ్చారా? ఏం చెప్పారు? గణేష్ మామ అనే ఒక మామ ట్యూటర్ మీకు స్లాంగ్ నేర్పించిన ఆయననా? కాదు, ఒక అన్న. ఓకే, ఏమన్నాడు? నువ్వు చాలా బాగా చేస్తున్నావురా, ఇంకా నువ్వు ఇట్లానే చేయాలి, గాడ్ బ్లెస్ యూ అని చెప్పిండు. గాడ్ బ్లెస్ యూ అని చెప్పిండా? సూపర్. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఇంకా మమ్మల్ని బాగా బాగా ఎంటర్టైన్ చెయ్యి, మంచి మంచి క్యారెక్టర్స్ చూస్ చేసుకో. నువ్వు అన్నట్టు హీరోగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో పెద్ద బుడ్డోడితోటి మామూలు ముచ్చట్లు కాదనమాట. సో ఈ మామూలు బుడ్డోడు కాదండి, కొంచెం చిన్న సైజు అనుబాంబు టైప్ అనమాట. సో మీరు కూడా పెద్ద చూడకపోతే గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఈ అద్రిపోయే పర్ఫార్మెన్స్ సినిమాలో చూడండి, మళ్ళా పుడతామా ఏంటి, అంతేనా? సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంది. అప్పటి వరకు చూస్తుండండి ఓల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.